సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ హైకోర్టు తీర్పుపై చర్చ జరిపారు. సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికల్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే సీబీఐ విచారణ కోరామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 9 నెలలవుతున్నా సీబీఐ విచారణ చేయడం లేదని తెలిపారు. కేంద్రం స్పందించడం లేదని, కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కాళేశ్వరం కూలిన సంగతి అందరికీ తెలుసన్నారు ఉత్తమ్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, భేటీలో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించారు? ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. భేటీ ముగిసింది. చాలా కీలకమైన అంశాలు చర్చించారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన వచ్చిన జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. దీనిపై ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. జీవో నెంబర్ 6ను రద్దు చేయాలంటూ వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్లారు. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మిగతా అధికారులంతా కూడా. సో కాళేశ్వరం కమిషన్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీతో ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తే ఎలా ఉంటుంది? దాంతోపాటుగా ఇప్పటికే ఇక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉంది, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టే కాకుండా ఈ 2 నివేదికలు కూడా ఉన్నాయి. మొత్తం 3 నివేదికలు కూడా ఒకే రకమైన అంశం ప్రస్తావనకు వచ్చింది, ఒకటే కంక్లూజన్ వచ్చింది. దాంట్లో కాళేశ్వరం కమిషన్లో భాగంగా పెద్ద అవినీతి జరిగింది, డిపిఆర్ లేకుండా పనులు చేపట్టారు, ఫైనాన్స్ క్లియరెన్స్ లేవు, చాలా వరకు అవినీతి జరిగింది అనేది ప్రభుత్వం ప్రధానంగా భావించిన నేపథ్యంలోనే అసెంబ్లీలో 9 నెలల క్రితమే సిబిఐకి విచారణకు ఆదేశించాలంటూ కేంద్రానికి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. కాకపోతే ఇప్పటికి కూడా కేంద్రం దాని మీద ఆ తీర్మానం పైన కానీ, రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపైన కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. కేంద్రంతో బీఆర్ఎస్ ములాఖత్ కావడం వల్లనే ఇట్లాంటి జాప్యం జరుగుతుంది అంటూ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది. సో ఇప్పటికైనా దీనిపైన ఒత్తిడి పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇద్దరు కూడా చర్చించారు. ముఖ్యమంత్రి కూడా దీనిపైన అవసరమైతే ఢిల్లీ వెళ్ళి మరొకసారి కంప్లైంట్ చేయాలి సిబిఐకి అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సిబిఐ విచారణతో పాటుగా విజిలెన్స్ కమిషన్ విచారణ ఆల్రెడీ ఉంది. దాంతోపాటుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మొత్తం కుంగింది ఒక 2 పిల్లర్లే కాదు, 2 పిల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు ప్రస్తావనకు తెస్తున్నారు. కాకపోతే మొత్తం ఫౌండేషన్ మొత్తం కూడా కుంగిపోయింది, ఫౌండేషన్ మొత్తం కూడా పాడైపోయింది అనే అంశాలు సీఎంతో భేటీలో చర్చకు వచ్చినట్టుగా ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. సో మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ విషయంలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పూర్తిగా అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భేటీ అయిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మీడియాతో అసలు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది, మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా ఉంది. ఈరోజు వచ్చిన జ్యుడిషియల్ తీర్పు ఏదైతే ఉందో కోర్టు తీర్పులకు లోబడి పనిచేస్తాం, కాకపోతే మేము చేయాల్సిన అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే సిబిఐ విచారణకు సంబంధించి అంశం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సో దానిపైన కూడా ఫోకస్ చేస్తామనేది అయితే ప్రధానంగా చర్చించినట్టు కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.